చేయండి. అలాగే నా తండ్రి, ఈ సమయమందు దేవా మీరు మాకు అనుగ్రహించిన 66 పుస్తకాలలో మీ మనసును రాయించారు నా తండ్రి. మీ మనసును రాయించారు, మేము చదువుకుంటున్నాము. దాని వెనుకతలో ఉన్నటువంటి మీ ఆలోచనను, మీ సంకల్పాన్ని మేము గుర్తెరిగి దేవా దాని ప్రకారంగా జీవిస్తూ మీరున్న చోటికి మేము చేరులాగున కృపను దయచేయండి. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని నాయన వృధా చేసుకోకుండా అనుదినము అనుక్షణము మీ అందు భయభక్తులు కలిగి మీ వాక్య ప్రకారంగానే మేమందరము జీవించలాగున కృపను దయచేయండి. దేవా మరొకసారి నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. దేవా మీ పిల్లలైన వారికి చెప్పగలుగుటకు నాకు మంచి ఆలోచన శక్తిని దయచేయండి. అర్థమయ్యే విధంగా చెప్పగలుగుటకు నాకు కృపను దయచేయండి. ఈ చిన్న ప్రార్థనను మా ప్రభువు, మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మికిలిగా అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, గత క్లాస్లో ఏం నేర్చుకున్నాం మనము? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము చదువుకున్నాం కదా, నేర్చుకున్నాం. సంపూర్తిగా నేర్చుకున్నారా అధ్యాయము? ఇక్కడ 2వ అధ్యాయం మొదటి నుండి మనం ఏం గ్రహిస్తాము? పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీదకి రావడం, వారిని దీవించడం, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకోవడం, వారు అన్య భాషలతో మాట్లాడటం మనం నేర్చుకున్నాం. ఆ రోజు పేతురు, యోహాను గారు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎంతమంది మారు మనసు పొందారండి? 3000 మంది మారు మనసు పొందారు. పొందిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారట. ఎడతెగక చూడండి, ఎడతెగక ఉండి ఏం చేశారు అంటే సంఘ ప్రారంభ శతాబ్దం ఎంత అండి? 3000 మంది మారు మనసు పొంది బాప్తిజంని తీసుకున్నారండి. తీసుకుని ప్రతి వారు ఏం చేశారు? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారట. మరి ఇక్కడ అపోస్తలులు అంటే ఒక మాట మనం గుర్తు చేసుకుందామండి. అపోస్తలులు అంటే అర్థం ఏంటి? ఇంకా వార్తావహుడు రాసుకోండి. ఇంకొక అర్థం ఏంటంటే వార్తావహుడు, అలాగే ఇంకొక అర్థం రాయబారి. అపోస్తలులు అనగా పంపబడిన వారు, వార్తావహులు, అలాగే రాయబారులు. ఓకేనా? మరి ఇలాగ అపోస్తలుల ద్వారా వీరు ఎదుగుతూ వారి ఒక సహవాసం అందు అన్ని చేస్తున్నారండి. సంఘంలో సంఘ సభ్యత్వం పొందుకున్నారు. ఇలాగ చేసిన తర్వాత వారు ప్రతిరోజు ఏం చేస్తున్నారు? వాక్యంలో ఎదుగుతూ వారు చేస్తున్నటువంటి అనేక మహత్కార్యములను, సూచక్రియలను వారు చూస్తున్నారు, అపోస్తలుల ద్వారా చూస్తున్నారు. అలాగే విశ్వసించిన వారందరూ 44వ వచనం చూడండి, 2వ అధ్యాయము 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఏమండి ప్రియమైన వాళ్ళరా, విశ్వసించిన వారందరంట. విశ్వసించిన వారందరంటే నమ్మకము కలిగిన వారందరూ ఏం చేశారు? ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొనిరి అంటే సమానంగా వారు ఉంచుకున్నారు. మరి ఇదియో కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ప్రియమైన వాళ్ళరా, వారుకున్నటువంటి ఆస్తులను ఏం చేశారంట? అమ్మేశారట. అమ్మేసి ఎవరైతే కొదువతో ఉన్నారో, లేమిలో ఉన్నారో, ఎవరైతే వారికి ఏదైనా అక్కరలతో ఉన్నారో వాటిని వారికి పంచిపెట్టారంట. చూడండి, వారి అక్కర కొలది పంచిపెట్టారు. వీరి ఆస్తులను అంటే అందరూ సమానంగా. వీరు తినడానికి తిండి లేదు అని అనకూడదు, ప్రయాణానికి ఖర్చు లేదు అనకూడదు, వేసుకోవడానికి బట్టలు లేవు అని అనకూడదు. అప్పుడు మళ్ళీ అప్పట్లోనే ట్యాక్స్ ని కట్టాలి కదండి, అవునా కదా?
అప్పటి నుండి ట్యాక్స్ కలెక్షన్ అని ఉంది. మరి ప్రతిదానికి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటే వీరి దగ్గర ఉండాలి కదండి, అందరి దగ్గర ఉండకపోవచ్చు. అప్పుడు ఎవరైతే ఆర్థికంగా లేమిలో ఉన్నవారో వారికి ఏం చేశారు, ఉన్నవారు తమ చరస్థిరాస్తులను అమ్మి సమానంగా పంచారంట. చూడండి, అంటే ఇలాగ పంచాలి అంటే ఎలాంటి మనసు ఉండాలి వారికి? పంచ మనసు ఉండాలి. అది ఎక్కడి నుండి వారికి వచ్చింది? వాక్యం వినడం ద్వారా వాక్యంలో ఎదుగుతున్నారు, భక్తిలో ఎదుగుతున్నారు. ఇప్పుడు వాక్యంలో ఎదుగుతున్నారంటే మన పొరుగు వారిని, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే పొరుగు వారిని కూడా ప్రేమించమని అన్నాడు కదా దేవుడు, అన్నాడు. ఇప్పుడు మనకు ఏమీ ఉండదు, అంతా చక్కగా పొదువుగా ఉంటది, దేనికి కూడా లోటు ఉండదు. మరి ఎదుటి వాళ్ళు ఏదన్నా విషయంలో కానీ ఏదన్నా ఒక జీవితంలో వారికి అవసరమైనది, అత్యవసరమైన పరిస్థితిలో అది లేదు అని అన్నప్పుడు మనం చూస్తూ ఏం చేస్తామండి, వారికి సహాయం చేయాలి. అంటే నేను ఇలా ఉన్నాను, పాపం వారికి ఎదుటి సహోదరుడికి ఇలాగ లేమిలో ఉన్నారు, వారికి కాస్త సహాయం చేద్దాము అనే మనసు రావాలి. అలా వచ్చినప్పుడే మనం ఒకరికి సహాయం చేయగలమండి. అది ఎప్పుడు? వాక్యంలో మనం స్థిరపడినప్పుడు, వాక్యంలో మనం ఎదిగినప్పుడు. ఇంకా నెక్స్ట్ చూడండి 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రియమైన వాళ్ళరా ఏం చేశారంట? వారందరూ ఏక మనస్కులయ్యంట. ఏక మనస్కులై అంటే అందరూ ఒకే రకంగా ఆలోచించడం. ఏ విధంగా? లోక సంబంధులుగా కాదండి, వాక్య ప్రకారంగా ఆత్మీయ జీవితంలో ఒకే విధంగా అందరూ ఆలోచించి అలాంటి నిర్ణయాలను తీసుకోవడం, అదే బాటలో నడవడం. ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఏం చేశారట? అందరూ ఏక మనస్కులు అయ్యారు కాబట్టి ఏం చేశారు? ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారట. ఏమండి, ఇప్పుడు మనలో ఎగ్జాంపుల్, మనలో ఏక మనస్కత్వం ఉన్నదా? మన దగ్గర ఏక మనస్కులై మనం ఉన్నామా? లేవు. ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మన కొంట్లో బాగాలేదని రాలేని పరిస్థితిలో ఉంటాము. ఇంకొకసారి ఎవరో బంధువులు మా ఇంటికి వచ్చారు అని రాలేని పరిస్థితిలో ఉంటాము. ఇంకొకసారి మా పిల్లలకి ఎగ్జామ్ అండి, ఈరోజు నేను రాలేను అని ఉంటాం. అది ఏక మనస్తత్వం కాదండి. ఇక్కడ ఎలా ఉన్నారు? ఏక మనస్కులు ఏం చేశారంటే అందరూ ప్రతి దినము, మనకు వారానికి ఎన్నిసార్లు కూడుకుంటామండి? లక్షవారం ఒకసారి, శనివారం ఒకసారి, ఆదివారం ఒకసారి. అయితే ఆ రోజుల్లో ప్రతిదినము ప్రతిదినము దేవాలయంలో, చూడండి, దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించవరట. మనము అప్పుడప్పుడు వెళ్తుంటామండి పరాయి వాళ్ళ ఇంటికి, మన బంధువుల ఇంటికి, మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము. దేనికి వెళ్తాం? కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి వెళ్తామండి. కష్ట సుఖాలు, ఇంటి విషయాలని, మన శారీరకమైనటువంటి విషయాలని, మన ఆర్థికమైనటువంటి విషయాలని వారితో పంచుకుంటాం. అది సంతోషము తెచ్చే విధంగా ఉన్నటువంటి విషయమైనా సరే, బాధాకరమైనటువంటి విషయమైనా సరే పంచుకోవడానికే ఒకరి సహవాసం చేస్తుంటాం, ఒకరి బంధువు ఇంటికి వెళ్తుంటాం, లేకపోతే స్నేహితులకి ఇంటికి వెళ్తుంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో వెళ్తామండి. పండుగలలో మనం వెళ్తామండి, పండుగ చేయడానికి, సెలబ్రేషన్స్, వాటి కోసం మనం ఎదుటి వారి ఇంటికి వెళ్తాం. అయితే ఇక్కడ ఏం చేశారంటండి? రొట్టె తప్పక కూడుకునుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు. అంటే దేవుని స్తుతిస్తున్నారు వీరు. ఎక్కడ కూడుకున్నా దేవునిని స్తుతిస్తున్నారు. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడుకున్నప్పుడు వారు మనసు ఎలా ఉందట? ఆనందముతో ఉంది. ఇంకా నిష్కపటమైన కపటమైనటువంటి బుద్ధులు ఉంటాయండి. బయటికి ఒక రకంగా ఉంటారు, లోపల కుట్ర పన్నుతుంటారు. అలాంటి మనసు కాకుండా నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు?
తండ్రి అని? ఎందుకు? అది ఎలాంటి ఆహారం? శారీరకమైనటువంటి ఆహారం అయి ఉండొచ్చు, లేకుంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒకరు ఒక మంచి విద్య నేర్చుకున్నారనుకోండి, చేతి పని నేర్చుకున్నారు. ఆ చేతి పని వేరే వాళ్ళకు రాదు. ఆ చేతి పనిలో వారు బాగా నైపుణ్యతని పొంది ఉంటారు. ఆ ఒక కళని, వారి చేతి పని బాగా నైపుణ్యతని పొంది ఉంటారు. దాన్ని చూస్తే పరాయి వాళ్ళకి అట్రాక్షన్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అబ్బా, ఇలాంటి వర్క్ అంటే ఇలాంటి పని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఇంత బాగా చేస్తున్నావే, నేను ఎక్కడ చూడలేదే అని అన్నటువంటి సందర్భంలో సరే నువ్వు నేర్చుకున్నావు కదా, నాకు కొద్ది నేర్పించవా అని అన్నప్పుడు వారు నేర్పించడానికి కొంతమంది ఇష్టపడరండి, అస్సలు ఇష్టపడరు. నేర్పిస్తానులే అని సాకులు చెప్తారు. ఏంటి చెప్తారు? సాకులు చెప్తారు. అయ్యో, నాకు ఈ రోజు ఒంట్లో బాగాలేదు, ఈరోజు నాకు ఇంట్లో వేరే పని ఉంది, లేకుంటే ఎవరో వస్తారు, లేకుంటే మా పిల్లలకి ఎగ్జామ్ ఉంది, ఇలాంటి సాకులు చెప్తారండి. అయితే ఇక్కడ ఏం చేశారండి? అలాంటి సాకులు కాదండి. వారు ఆనందముతో నిష్కపటమైన హృదయంతో ఉన్నారంటే ఏ ఆహారమైనా వారు సమానంగా పంచుకుంటున్నారు అన్నట్టుగా మనకు అర్థమవుతుందండి. ఇక మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు రక్షణ అంటే యేసు ప్రభు వారు మన పాపాల నిమిత్తము చనిపోయారు కదండి, చనిపోయి తిరిగి లేచారు. ఆయన ఒక రక్తం ద్వారానే మన పాపాలు కడగబడతాయి. ఈ విషయాన్ని ఎవరైతే గ్రహించి బాప్తిజం పొందుకుంటారో, ప్రభు రక్షణని ఎవరైతే పొందుకుంటారో వారందరూ అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే ఒక సంఘముగా వారు ఏమవుతున్నారు? అందరూ కూడుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో పేతురు మరియు యోహాను గారు మధ్యాహ్నం కాలమున దేవాలయానికి వెళ్ళాలి అని అనుకున్నారండి. ఎవరెవరు? పేతురు గారు, యోహాను గారు. పేతురు గారికి ఉన్నటువంటి పేర్లు ఏంటి? ఒక్కసారి కేఫా, ఇక సీమోను. కేఫా మరియు సీమోను. అలాగే కేఫా అనేది ఎప్పుడు ఆయన పేరు వచ్చింది? వెరీ గుడ్. క్రీస్తు సంఘమున పేతురు కేఫా అనగా బండ, ఈ బండ మీద నా సంఘమును నువ్వు కడతావు అని యేసు ప్రభు వారు ఆయనను దీవిస్తారండి. అది ఎక్కడ చూడగలము? మత్తయి సువార్తలో మనం చూడగలము. వదిలేము. ఇక యోహాను అని ఇక్కడ రాయబడింది. పేతురుతో పాటు ఎవరున్నారు? యోహాను గారు ఉన్నారు. ఈ యోహాను గారు ఎవరు? శిష్యులో ఒకరు. అది ఎవరు? వెరీ గుడ్. జబదేయ కుమారుడైనటువంటి యోహాను గారు. మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. యోహాను గారు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఎంతమంది ఉన్నారు? బాప్తిస్మమిచ్చే యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు, అదే జబదేయ కుమారుడకు యోహాను గారు. బాగా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వీరిద్దరు మధ్యాహ్న కాలమున ఏ సమయానికి? 3 గంటలు. ఆ టైంలో మనం ఏం చేస్తామండి? పడుకుంటాం. బాగా పనిచేసి అలసిపోయి అబ్బా నన్ను వదిలితే చాలు, ఒక్క అరగంట, ఒక్క పావు గంట, ఒక్క గంట పడుకుందాము అని అనుకుంటాం. అయితే ఇక్కడ ఏం చేశారండి వీరు? మధ్యాహ్న కాలం 3 గంటలకి దేవాలయానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మరి ఇలాగా ఎక్కి వెళ్తున్నారండి. ఎక్కి వెళ్తుంటే చూడండి 3వ అధ్యాయం 2వ వచనంలో, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ పుట్టినది మొదలుకొని అంటే పుట్టగానే ఒకడు కుంటివాడిగా ఉన్నాడు. ఆ మనుషుడు ఎక్కడికి కొనిపోబడుతున్నాడు? మోసుకొనబడుతున్నాడు. దేవాలయం. చూడండి, వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పేతురు యోహాను గారు దేవాలయానికి వెళ్ళాలనుకున్నది అది ఏది? శృంగారమును దేవాలయము. మరి అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఒకడు ఎవరున్నారు?
పుట్టు కుంటివాడు ఉన్నాడండి. మరి ఆయన వచ్చేసి శృంగారపు దేవాలయపు ద్వారమున వద్ద ఉన్నాడంటే అతను నడవగలడా? లేడండి, నడవలేడు. కొందరు తీసుకొచ్చి మోసుకొని వచ్చి ఉంచుతున్నారు అక్కడ ద్వారము దగ్గర. దేనికోసం? భిక్షమడగడానికి. దేనికోసం? భిక్షమడగడానికి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. పేతురును, 3వ వచనం, పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. ప్రియమైన వాళ్ళరా, ఇలా వెళ్తున్నారు. అక్కడ పుట్టుకుంటివాడు ఉన్నాడు. పేతురు యోహాను వారిని ఇద్దరిని చూశాడు. చూసి ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. భిక్షం అడుగుతుంటే పేతురు యోహాను వారిద్దరు అతన్ని తేరి చూస్తున్నారంట. తేరి చూడటం అంటే డీప్గా చూస్తున్నారు, అంటే గమనిస్తున్నారు భిక్షుకుని. అప్పుడు మా తట్టు చూడమని చూస్తూ నువ్వు నా తట్టు చూడు అని అంటున్నారు. అంటే భిక్షం అడుగుతారు భిక్షుకులు. చూసి అలా చూస్తూ ఉండిపోతారండి, లేదా అడుగుతారు పక్కకి, వాళ్ళ చూపు వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఆ భిక్షుకుని ఏమంటున్నాడు? నువ్వు మా వైపు చూడు, తేరి చూడు, మా తట్టు చూడమని అంటున్నారండి. ఎందుకు? వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అనగానే అమ్మో వీరు పిలుస్తున్నారు కదా, వీరు ఏదో కొద్దిగా పెద్దదే ఏదైనా ఇవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కదండి, ఆశపడి ఉంటాడు. అలా ఆశపడినప్పుడు అంతటా పేతురు ఏమంటాడు చూడండి. వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నీకు ఇస్తున్నాను. నా దగ్గర వెండి బంగారములు నా యొద్ద లేవు అంటే ఆ కాలంలో మనకి ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందండి? భిక్షుకులకి ఎలా సహాయపడేవారు? తమ దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాన్ని ఇచ్చేవారట. అర్థమవుతుంది కదా. మరి ఈ కాలంలో వెండి బంగారాన్ని ఎవరైనా ఇవ్వగలరా దానంగా? ఎవరు ఇవ్వలేరండి. ఎందుకు? కనీసం మనమే కొనుక్కోలేము. పెద్ద పెద్ద అమౌంట్ పెట్టి మనం కొనుక్కోలేము. అంటే అప్పట్లో వెండి బంగారము ఎంత విరివిగా దొరికేదో మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. అలాంటిది నా దగ్గర లేదు అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారండి. అలా చెప్పినప్పుడు చూడండి ఇంకేమైందా. ఇక్కడ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని అన్నాడు. నాకు కలిగినదంటే ఏముండొచ్చు? మత్తయి సువార్త. ఇంతకి పేతురుకు కలిగినది ఏంటి అనేది మనం మత్తయి సువార్తలో చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. ప్రియమైన వాళ్ళ ఈ మాటలు ఎవరికి గుర్తుకొచ్చాయండి? పేతురు యోహాను గారికి గుర్తుకొచ్చింది. అందుకే అంటున్నారు మా దగ్గర వెండి బంగారములు లేవు. వెండి బంగారం ఇస్తే ఏమవుతుందండి? అదేదో అమ్ముకొని కొంతకాలం వచ్చిన డబ్బుల్ని వాడుకుంటారు, తర్వాత అయిపోద్ది. మరి ఏం చేయాలి? ఆత్మకు సంబంధమైంది అంటే తన శరీరానికి సంబంధమైనటువంటిది ఏదైనా ఉపయోగపడేది ఇద్దామని అనుకున్నారు. ఈ మధ్యన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు వీరికి ఆజ్ఞగా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? చనిపోయిన వారిని మీరు లేపుడి, రోగులను స్వస్థపరచుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి అని వీరికి దేవుడు యేసుక్రీస్తు వారు ఆజ్ఞగా ఇచ్చారు. ఇచ్చారా? కింద ఉందా? మీరు ఉచితంగా పొందుకున్నారు, మీరు ఉచితంగానే ఇవ్వాలి అని అంటున్నారు. మరి ఈ రోజున ఎంతో మంది స్వస్థతలు లేనప్పటికీ మేము స్వస్థతలు చేస్తాము అని ఎంతమంది దండుకుంటున్నారండి? అబద్ధ క్రైస్తవులు, అబద్ధ బోధకులు కదా. సత్యవాక్యం తెలిసిన వారు అవసరాల నిమిత్తము వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. మేము స్వస్థత పరుస్తాము అని అంటున్నారు. తర్వాత కష్టాల్లో ఉంటే మేము ప్రార్థన చేస్తాము అని అంటారు. పాపనో బాబునో పుడితే
వారి కోసం ప్రార్థించడానికి ఫలానా ఇంత డబ్బు ఇవ్వాలి అని వారికి రేట్లని కేటాయించారు, అవునా? కేటాయించారు. మరి పెళ్లిలోకి వచ్చినటువంటి కుమారునికి కానీ కుమార్తె నిమిత్తం కానీ ప్రార్థన చేయాలంటే, ఇలా ప్రార్థన చేయాలంటే మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని, ఇలా ప్రతిదానికి రోగాలతో ఉన్నారా, ఇలాంటి రోగాలతో ఉన్నారా, నేను ప్రార్థన చేస్తాను, అలాగైతే మీరు ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇంత అవుతుంది అని బేరం పెడుతున్నారు అంటండి. అంటే ఖరీదు కడుతున్నారు, డబ్బుని విలువ కడుతున్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఉచితముగా మీరు పొందుకున్నారు, ఉచితముగానే మీరు ఇవ్వండి అని అంటున్నారు. ఒకప్పుడు స్వస్థతలు అనేవి ఉన్నా, అద్భుత కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ ఉన్నా అవన్నీ మీరు ఉచితంగా చెయ్యండి, ఎవరి దగ్గర మీరు డబ్బుకి చెయ్యకండి అని అంటున్నారు యేసుక్రీస్తు వారు. మరి అలాంటివి ఇప్పుడు లేకపోయినా ఏం చేస్తున్నారండి? అన్నిటికీ డబ్బులని కడుతున్నారు, రేట్ని నిగది చేస్తున్నారు, నియమిస్తున్నారండి. మరి ఇలాంటి సమయంలో ఇవి గుర్తుకొచ్చిందండి. గుర్తుకొచ్చిన తర్వాత ఏమంటున్నారో చూడండి. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి, ఏమంటున్నారు? వెంటనే యేసుక్రీస్తు నామమున నువ్వు నడువు అని చెప్పి వెంటనే వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. ప్రియమైన వాళ్ళరా, భిక్షుకులు ఎలా ఉంటారండి? నీట్గా ఉంటారా? నీట్గా ఉంటారు. పాపం వారికి సరిగా బట్టలు ఉండవు, సరిగా తిండి ఉండదు, రోజు స్నానాలు ఉండవు కదండి, ఎంత గలీజ్గా ఉంటారు కదా. మరి అలాంటి పరిస్థితిలో ఇక్కడ పేతురు, యోహాను గారు ఆలోచించలేదండి. అతని కుడి చేయి పట్టుకొని ఏం చేశారు? లేవనెత్తారండి. మరి ఇలాంటిది ఉంది అంటే వారికి ఎంత వాక్యం విలువ తెలుసు మనకు అర్థమవుతుంది. పూర్తిగా వాక్యంలో ఉన్నారు కాబట్టి, వాక్యం విలువ తెలుసు కాబట్టి, ఆ వాక్యంలో జీవిస్తున్నారు కాబట్టి ఇక్కడ అలాంటి అయ్యో నేను ముట్టుకోకూడదు అలాంటి మనసు వీరికి లేదండి. అప్పుడు ఏం చేశారు? వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములు చీల మండలను బలము పొందెను. ప్రియమైన వాళ్ళ చీల మండలములు బలము పొంది వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఏం చేశాడట? వెంటనే లేచి నిలిచి నడిచాడు. అంటే అతని చీల మండలం ఏమైంది? బలపడ్డాయండి, బలం వచ్చింది అతని కాళ్ళలో, బలం వచ్చి వెంటనే లేచి నడుచుచు గంతులు వేస్తున్నాడట. అంటే గంతులు ఎప్పుడు వస్తాయి? సంతోషం కదండి. ఎంత ఖర్చు పెట్టినా మన రోగం నయం అవ్వకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది? చాలా బాధపడతాము. సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యా, యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యా, ఆ రోగాన్ని తీసేస్తున్నాను, ఇంకా రోగం ఉండదు అనేసరికి ఎంత ఆనందపడిపోతాం కదా. మరి అలాంటి సన్నివేశం ఇక్కడ పుట్టుకుంటివానికి జరిగిందండి. తన బలహీన కాళ్ళు బలం పొందుకొని అతను లేచి నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు అంటే అతనికి ఎంత ఆనందంగా ఉంటుందండి కదా, చాలా ఆనందంగా ఉంటుంది. మరి అలాగ గంతులు వేస్తూ ఏం చేశాడు? వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎవరిని స్తుతించాడండి? దేవునిని స్తుతించాడు. ఎందుకు? యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నిలబడు అని అన్నాడు పేతురు గారు. అంటే యేసుక్రీస్తు నామమున ఇతను స్వస్థతపరచబడ్డాడండి. మరి ఈ రోజులో ఇలాగా దేవుని స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం అప్పుడప్పుడు చూస్తుంటాం బయట సంఘాల్లో ఎంతోమంది. ఏదో కష్టాలు ఉంటాయండి, మనిషి అన్న తర్వాత కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, సంతోషం అన్నీ ఉంటాయి కదా. ఒక చక్రం లాగా జీవితం అనేది ఒక చక్రం లాగా, సుఖ దుఃఖాల చక్రం లాంటిదే కదా. మరి ఈ రోజు ఉన్న కష్టం రేపు ఉంటుందా అండి? ఉండదు. రేపు ఉన్నటువంటి సంతోషం ఎల్లుండి ఉంటుందా? ఉండకపోవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఎంతో మంది వాళ్ళు మేలుల కొరకు ఏదో దేవుని నుండి మంచి మాకు మేలు జరుగుతుందని ఎంతోమంది చర్చిలోకి వెళ్తుంటారండి, సంఘానికి వెళ్తుంటారు. మరి వాళ్ళకి అకస్మాత్తుగా ఏదో ఒక మేలును పొందుకొని వారి జీవితంలో ఏదో ఒక మంచి జరిగిందని నిలబడి సాక్ష్యం చెప్తుంటారండి. అక్కడ సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎలా చెప్తారు? దేవుని మహిమపరుస్తారా? వారి కోసం ప్రార్థన చేసిన వారిని మహిమపరుస్తారా, గనపరుస్తారా? ప్రార్థన చేసిన వారిని గనపరుస్తారండి. ఈ రోజున ఎంతమంది విన్నాము,
అమ్మ నువ్వు పలాని వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు, అతను నీకోసం ప్రార్థన చేస్తాడు, నీకు నిజంగా మంచి జరుగుతుంది, దేవుడు నిన్ను ఈ కష్టం నుండి నిన్ను దూరం చేస్తాడు అని ఎంతోమంది చెప్పుకుంటుంటారండి బయట సంఘాల్లో. అయితే ఇక్కడ ఏం చేస్తాడు కుంటివాడు? వెంటనే లేచి దేవునిని స్తుతించాడండి. గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడండి. వెళ్ళి వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి అతను ఎంత సంతోషం అయిపోయి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేశారంటే చూస్తున్నారండి. అతను చూస్తూ శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి, ప్రియమైన వాళ్ళారా అందరూ చూస్తున్నారు, చూసి ఆశ్చర్యపోయారండి. అరే ఇదేంటి శృంగారమును దేవాలయం ద్వారం దగ్గర ఇతను కుంటివాడుగా కూర్చున్నాడు కదా, ఇతనే కదా అతను, అంటే అక్కడ కుంటివాడుగా ఉన్నాడు, ఇప్పుడు చక్కగా నడుచుకొని వస్తున్నాడే అని వారు ఆశ్చర్యపోతున్నారంట. అమ్మ ఇలాంటి అద్భుత కార్యం ఎలా జరిగింది అలా చూస్తూ ఉండిపోయారండి. అప్పుడు వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ప్రియమైన వాళ్ళరా ఆ కుంటివానికి జరిగినటువంటి దానిని చూసి విస్మయ అంటే ఆశ్చర్యముతో పరవశులైరంట. అంటే వాళ్ళు లేరు, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారండి. ఏం ఆలోచించుండొచ్చు? అమ్మో కుంటివాడికి మంచి కాళ్ళు వచ్చాయి, ఏం బాగున్నాడు, ఇప్పుడు భిక్షం అడుక్కునేవాడు, ఇంకా భిక్షం అడుక్కునే పని ఇతనికి లేదు, మా జీవితాల్లో ఇలాంటివి చూసామా, ఒకవేళ మా జీవితంలో జరిగింది అని అలాగ ఆలోచించారేమో. పరవశులేరంటే తమలో తాము లేరు. ఇక 11వ వచనం చూడండి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి వద్దకు గుంపుగా పరుగెత్తుకొని వచ్చిరి. ప్రియమైన వాళ్ళరా వాడు పేతురుని యోహానును పట్టుకుని ఉండగా, అంటే పేతురు యోహాను దగ్గర ఎవరున్నారు? కుంటివాడు ఉన్నాడండి. అప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. సొలొమోనుదను మంటపంలో ఉన్న వారి వద్దకు గుంపుగా పరుగెత్తుకొని వచ్చిరి. ఈ విషయం తెలియగానే ఇంకా ఉన్నటువంటి ప్రజలందరూ పరిగెత్తుకుని గుంపులుగా వచ్చేసారంట. అయ్యో ఇక్కడ దేవాలయపు ద్వారము దగ్గర భిక్షం అడుగుతున్నవాడే కుంటివాడే, అతనికి కాళ్ళు వచ్చింది, గెంతుకుంటూ నడుచుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు అనగానే అందరూ ఒక్కొక్క మాట వినగానే నేను చూడాలని ఏం చేశారు? అందరూ వెళ్ళారంటండి. అందరూ పరిగెత్తుకొని వచ్చిరి. 12వ వచనం చూడండి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను అందరూ వస్తున్నారు, ఏంటి ఇలా అందరూ ఇలా వస్తున్నారని అందరిని గమనిస్తున్నాడండి. ఎవరు? పేతురు గారు. గమనిస్తే ఏమంటున్నారు చూడండి. ఇశ్రాయేలులారా మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? చాలండి ఒక్క నిమిషం. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ప్రజలను చూసి ఇశ్రాయేలులారా వీని విషయమై మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఎందుకు ఆశ్చర్యపోవడం ఎందుకు? మా సొంత శక్తి చేత ఏమైనా అద్భుతం చేసామా, లేకుంటే మా దగ్గర ఉన్నటువంటి భక్తి చేత ఏమైనా ఇతనికి బలాన్ని ఇచ్చానని మీరు అనుకుంటున్నారా? అలా కాదండి అని అంటూ ముందు చూడండి. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? మేము మా చేతనైంది మేము చేశాము, మా సొంత శక్తితో అతనికి కాళ్ళు వచ్చేటట్టుగా చేశాము, మా భక్తి చేత అతన్ని స్వస్థపరిచాము అని మీరు అనుకుంటున్నారా? లేదండి, అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు. ప్రియమైన వాళ్ళారా ఇక్కడ దేవుడు ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? ఏమని పరిచయం చేసుకున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు. అనువారి దేవుడు అంటే ఏమండి, మనము మన కుటుంబంలో ఎవరో ఒకరిని, ఒక మన అమ్మాయిని కానీ మన అబ్బాయిని వెంట పెట్టుకుని మనం వెళ్తుంటామండి. రోడ్లో వెళ్ళేటప్పుడు ఎవరో పరిచయం ఉన్న వాళ్ళు, దూర వ్యక్తులు సడన్ గా చూస్తారు ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత.
ఏమండి ఎవరండి ఈ అబ్బాయి, ఎవరండి ఈ అమ్మాయి అని ఏమంటాం? మా అబ్బాయి, మా అమ్మాయి అని అంటాము. అలా అనాలి అని అంటే ఏముండాలండి? ఏముండాలి? మనతో సంబంధం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మనతో సంబంధం కలిగి ఉండాలి. సంబంధం కలిగినప్పుడే మనకు ఆ అధికారం వస్తుందా? మా అబ్బాయి, మా అమ్మాయి అని అలాగా గర్వంతో చెప్పుకుంటామండి. మరి ఇక్కడ అబ్బాయి అమ్మాయి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? కాదండి. దేవుడు అంటే మహాశక్తి అండి. మనకు అన్న తండ్రి అయిన దేవుడు. ఆయన ఎవరికి కనిపించాడు? ఈరోజు మనము ఊపిరితో ఉన్నామంటే ఎవరి కారణం? ఆయన కారణం అండి. మరి అలాంటి దేవుడు ఎవరి దేవుడని ఇక్కడ సంబోధిస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అని అంటున్నారండి. ఇలాగ మనం చెప్పుకోగలమా అండి? ఇక్కడ ఎంతమంది ఉన్నాం? సుమారు ఇంచుమించు 50 నుండి 60 మంది ఉంటామేమో కదండి. ఏమండి పలానా నా దేవుడు అని మనం చెప్పుకోగలమా? చూద్దాం చెప్పుకోగలమా లేదా, ముందుకు వెళ్దాం. ఓకే. ఇంకా అనగా మన పితరుల దేవుడు మన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మన పితరుల దేవుడు అంటే ఆయననే. దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అని అంటున్నాడు. తన సేవకుడు అంటే పరిచారకుడు. ఏమండి యేసుక్రీస్తుని ఏమంటున్నాడు ఇక్కడ? సేవకుడు, పరిచారకుడైన యేసుని మహిమ పరిచి ఉన్నాడు అంటే ఆయన నామము ద్వారానేనా ఇతను స్వస్థపరచబడ్డాడు? అవునండి, ఆయన నామము ద్వారానే ఇతను స్వస్థపరచబడ్డాడు. అంటే యేసుక్రీస్తుని మహిమపరిచి ఉన్నాడు. యేసుక్రీస్తుని మహిమపరిస్తే మనం ఎవరిని మహిమపరిచినట్టు? మన కన్న తండ్రి అయిన దేవునిని మహిమపరిచినట్టు అండి. అలాగా దేవుడు తన పరిచయాన్ని చేసుకుంటున్నాడు. అలాగే మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఏదో అద్భుత కార్యం జరిగింది, కుంటివాడు లేచి నడుస్తున్నాడు అని పొంగిపోతున్నారు. అందరూ వచ్చి పరిగెట్టుకుని వచ్చి చూస్తున్నారు. చూస్తుంటే పేతురుకి, యోహానికి ఎలా ఉంటుందండి? ఆయననేమో యేసుక్రీస్తు నామమున మేము స్వస్థపరిచి ఉంటే వీళ్ళేమో అతన్ని చూడడానికి ఏదో మేము అద్భుత కార్యాలు చేసేసాము అని మమ్మల్ని చూడటానికి వీళ్ళు వస్తున్నారు. మీరు ఒకప్పుడు ఏమంటున్నాడు చూడండి, మీరు ఆయనను అప్పగించితిరి. యేసుక్రీస్తుని మీరు అప్పగించారు కదా. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎడల ఆయనను నిరాకరించితిరి. పిలాతు విడుదల చేయాలని అనుకున్నాడు యేసు ప్రభుని. అప్పుడు మీరేమన్నారు? నిరాకరించి మాకు వద్దు అని మీరు చెప్పారు. మీరే సిలువ వేశారు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని వారిని అడిగితిరి. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారి నుండి ఏదైనా కీడు జరిగిందండి? ఏ కీడు జరగలేదండి. అతని వల్ల అందరికీ మేలే జరిగింది. ఎన్ని అద్భుత కార్యాలు చేశారు, ఎన్ని సూచన క్రియలు చేశారు, ఎన్ని స్వస్థతలు చేశారు, ఎంతమంది రోగగ్రస్తులని నయం చేశారు, ఎంతమందికి ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొట్టారు కదండి. ఇదంతా శారీరకమైనదైతే ఆకాశము క్రింద ఉన్నటువంటి మనుష్యులలో ఏ మనుషుడు ఇవ్వలేనటువంటి రక్షణను ఆయన మనకు కలుగజేశాడు. మరి అలాంటి గొప్ప రక్షణను ఇచ్చినటువంటి ఆయనను ఏం చేశారండి? సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు పిలాతు ఏమనుకున్నాడు? నేను విడుదల చేయాలని అనుకున్నాడు. తన భార్యకు వచ్చినటువంటి కళ ద్వారా, దర్శనం ద్వారా విడుదల చేయాలని అనుకున్నాడు. అయినప్పటికీ వారు అంగీకరించలేదండి. ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలులు అంగీకరించలేదు. ఎవరిని కోరుకున్నాడు? ఎవరిని కోరుకున్నారండి? నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. నరహంతకుడు అంటే మనుషులను హత్య చేసేవాడు. ఏమండి చిన్న విషయం అండి? మనుషులను చంపడం అంటే చిన్న విషయమా? మనుషులను చంపాలని అంటే ఎంత వారి మనసు కఠినంగా ఉంటుంది, ఎంత క్రూరంగా ఉంటుందండి కదా. మరి ఎదుటి వారి మనుషులు, మనం ఎంతో ఎదుటి మనిషి కూడా అంతే కదండి. అలాంటి మనిషిని చంపాలనుకున్నటువంటి వ్యక్తిని కావాలని మీరు కోరుకున్నారు. ఇంకా 15వ వచనం చూడండి. జీవాధిపతిని చంపితే
మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అంటున్నారండి. ప్రియమైన వారు, మీరు జీవాధిపతిని చంపారు అంటే జీవం పోసేవాణిని అధిపతిని మీరు చంపేశారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేమే సాక్షులము. ఆ రోజు యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు మేము చూసాము. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేచారని వీరు సాక్ష్యంగా మేమే చూసామని చెప్తున్నారండి. ఇలాంటి మాటలు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఎలా ఉంది అని అంటే, ఏమండి, పేతురు యోహాను ఎక్కడ ఉన్నారని కనిపెట్టుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి యాజకులు, దేవాలయపు అధిపతులు, ఏమండి, దేవాలయపు అధిపతి అంటే దేవాలయానికి పెద్ద అధిపతి, మరి సద్దుకాయలు వీరందరూ ఏం చేశారు తెలుసండి? పేతురు యోహాన్ గారు ఏమైనా కీడు చేశారండి? కీడు చేయలేదు. యేసుక్రీస్తు వారు అతన్ని స్వస్థపరిచి యేసుక్రీస్తు గురించి మీరు ఇలా చేశారు, ఇలా నడుచుకున్నారని చెప్తుంటే వీరు ఉడికిపోతున్నారండి. అమ్మో, యేసుక్రీస్తుని వీరు పరిచయం చేస్తున్నారు, ప్రజలకు పరిచయం చేస్తున్నారండి. చాలా మంది నిలదీస్తున్నారండి. ఏం చేస్తున్నారంటే చూడండి, 4వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి. మరునాడు అంటే ఏది జరిగిన ముందు కుంటివాడిని స్వస్థపరచడము, దాని నెక్స్ట్ డేనే. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యన నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి మీరు దీనిని చేసిదిరి అని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడి దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలిసి కొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యేసుక్రీస్తు వారిని నిలబెట్టి అడుగుతున్నారండి, నిలదీస్తున్నారు. మీరు ఏ అధికారంతో చేశారు, అలాగా ఇలాగాని చేస్తుంటే మీరు ఒకప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడుకొని జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారిని మీరు సిలువ వేశారే, మరి ఆయనను ఒక రాయిగా గ్రహించి ఏదైతే ఇది ఉపయోగం లేదని మీరు పడేశారో ఆయన ద్వారానే ఈ రోజు మేలులు జరుగుతుంది, ఆయన ద్వారానే స్వస్థతలు జరుగుతుంది అని చెప్తున్నారండి. ఆయన అప్పుడు భౌతికంగా ఉన్నారా ఈ లోకంలో? లేరండి, వాక్య రూపంగా ఉన్నారు. మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగానే అపోస్తలులు ఎన్నో కార్యాలను చేస్తున్నటువంటి అంటే వీరు ఒక మంచి ఉపకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి పనులను చేస్తుంటే అది ప్రసిద్ధి అవుతుందండి, విస్తరిస్తుంది. వీరు చేసినటువంటి మంచి మంచి కార్యాలు విస్తరిస్తుంటే వీరు కుళ్ళిపోతున్నారండి. అమ్మో, యేసుక్రీస్తు వారిని ఇప్పుడు హైలైట్ చేసేస్తారు, దేవుడు అని ఒప్పుకోవాలి, ప్రజలందరినీ మార్చేస్తారు అని వీరిని నిలదీస్తున్నారండి. నిలదీస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడితో నిండిన వాడే పేతురు గారు ఏమంటున్నాడు? మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఆ రోజు మీరు ఎవరైతే వద్దననుకున్నారో
ఆ రోజైతే ఎవరినైతే మీరు సిలువ వేయమని చెప్పారో ఆయన ద్వారానే ఇతడు స్వస్థత పొందుకున్నాడు అని చెప్తూ, ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఎందుకు వద్దనుకున్నారు? ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఆయన ద్వారానే మనకు అందరికి రక్షణ కలిగింది. మరి అలాంటి రక్షణ ఎవరైనా ఇవ్వగలరా అండి? ఎవ్వరు ఇవ్వలేరండి, ఎవరు ఇవ్వలేరు. అలాంటి ఆయనని ఏం చేశారు? ఆ రోజు సిలువ వేశారు. మరి ఈ రోజుకు కూడా మనం సిలువ వేస్తున్నామేమో అనుకుంటున్నాం, కానీ మనము బాప్తిజం పొందాము, మనము రొట్టె విరుస్తున్నాము, మనము సహవాసం చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, చందా ఇస్తున్నాము అని అనుకుంటున్నామేమో, కానీ మనము ఏదో విషయంలో తప్పిపోతుంటామండి. ఇక్కడ అందరూ ఎలా ఉన్నారు? ఏక మనస్కులై పరిశుద్ధాత్మతో నిండిన వారే అందరూ చక్కగా ఉన్నారండి ఒకరికొకరు. మరి మనలో మనం ఇలాగ ఉన్నామా? ఒకటి చేస్తే ఇంకోటి చేయము. ఏమండి, ఆ రోజు యేసుక్రీస్తు వారు భౌతికంగా ఈ లోకంలో లేకపోయినా అపోస్తలులు ఏం చేశారు? యేసుక్రీస్తు మాటలను అనుసరిస్తూ ఎన్నో అద్భుత కార్యాలను చేశారు. వారిని వాక్యంలో నడిపిస్తూ బలపరుస్తూ వచ్చారండి. మరి ఈ రోజు మనం అలా ఉన్నామో లేదో మనల్ని మనం ఆలోచించాలి. అంత చేసిన వారే చివరికి వచ్చేసరికి హతసాక్షులుగా మారారండి. మరి అంత ప్రయాసపడితేనే దేవుడు తన రాజ్యంలో ప్రవేశ పెడతారు. మరి అలాంటి శ్రమలను కానీ బాధలను కానీ మనం పడుతున్నామా? ఏమని పడి లేదు నేను వెళ్ళాలి అనుకుని వచ్చి ఇక్కడ యథార్థంగా దేవుని సంఘం అంటే దేవుని సంఘంలో మనము సభ్యులుగా ఉన్నాము కదండి. మనం సభ్యులుగా ఉన్నాము. ఒకరు చేయలేని పనిని మనం చేయగలమా? చేయలేమా? చేయగలము. ఆయన ఇది నాకెందుకు, నేను చేయలేనులే, నాకు అవసరం లేదు, ఇది వాళ్ళది అంటే నువ్వెవరివి? మనమెవరము? మన దేహంలో ఒక చెయ్యి చేసినప్పుడు ఇంకో చెయ్యి ఊరుకుంటుందండి? చెయ్యి ఊరుకోదు. ఈ చెయ్యి కూడా తోడవుతుందా? అవుతుంది. మరి కాలు నడుస్తుంటే వెళ్ళిపోయి కాలే కదా వెళ్ళింది, కాలు చేసుకోలేని వదిలేస్తామా? లేదు, చెయ్యి కూడా కలిసి పని చేస్తుందండి. అలాగే మనం క్రీస్తు సంఘంలో ఒక అవయవాలుగా ఏర్పడినప్పుడు ఎవరైనా చూస్తే ఇది నా పని అని యథార్థంగా మనం చెయ్యాలి. మరి యథార్థంగా చేసింది కాక మన మనస్సు కూడా పరిశుద్ధంగా నిష్కళంగా ఉంటే, ఎప్పుడు విశ్వాసంతో ఉంటే మనము దేవుడు అన్నట్టు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడు ఏదైతే ఈ 66 గ్రంథంలో రాసినటువంటి మాటల ప్రకారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాము. అలా వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నానండి. అందరికీ నా వందనములు.